హాయ్ అండి, అందరికీ నమస్కారం. దీపం పెట్టిన తర్వాత ఇల్లు శుభ్రం చేస్తున్నారా? అయితే తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుత రోజుల్లో పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. దాంతో స్త్రీలకు కనీసం ఇంటిని శుభ్రపరచుకోవడానికి, పూజలు చేయడానికి కూడా సమయం ఉండటం లేదు. ఉదయం లేవగానే తొందరగా పనులు పూర్తి చేసుకోవడం, కనీసం ఇంటిని శుభ్రపరిచే సమయం లేకపోవడంతో అలాగే ఆఫీసులకు వెళ్ళిపోతున్నారు. ఇక సాయంత్రం ఎప్పుడో సూర్యోదయం తర్వాత ఇంటికి వచ్చి ఆ సమయంలో ఇంటిని ఊడ్చుకొని శుభ్రం చేసుకుంటున్నారు. అయితే దీపం పెట్టిన తర్వాత ఇల్లు శుభ్రం చేయడం అన్నది ఈ రోజుల్లో బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఇక ఇంట్లో పెద్దవారు ఉంటే పొద్దున్నే లేచి కాలకృత్యాల అనంతరం దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటారు. ఇక ఆ తర్వాత ఎవరో పని మనిషి వచ్చి ఇంటిని శుభ్రం చేస్తారు. కానీ దీపం పెట్టిన తర్వాత అలా ఇంటిని శుభ్రం చేయడం అస్సలు మంచిది కాదంటున్నారు పండితులు. మామూలుగా మనం ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఇంట్లో పూజా మందిరంలోనూ తులసి కోట దగ్గర దీపారాధన చేసి ఆ తర్వాత పని మీద వెళ్తే శుభ ఫలితాలు కనిపిస్తాయని శాస్త్రం చెబుతుంది. కానీ ప్రస్తుత రోజుల్లో అలా చేయడానికి కూడా సరైన సమయం ఉండటం లేదు. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ఉద్యోగానికి వెళ్ళడంతో ఉదయాన్నే పూజ చేసి వెళ్తారు. వారు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత పనివాళ్ళు వచ్చి ఇంటిని శుభ్రపరుస్తారు. ఒకవేళ స్త్రీ ఇంట్లో ఉన్నా కూడా భర్త ఆఫీస్కు, పిల్లలు స్కూల్కు వెళ్ళే సమయం వరకు ఉదయాన్నే ఇంటిని శుభ్రపరచుకొని పూజ చేయడానికి కుదరదు. భర్త ఉదయాన్నే పూజ చేసి ఆఫీస్కు వెళ్ళిన తర్వాత ఆమె ఇంటిని చిమ్ముకొని శుభ్రపరుచుకుంటుంది. ఇలా అస్సలు చేయకూడదు. శాస్త్ర ప్రకారం ఇల్లు మొత్తం శుభ్రపరిచిన తర్వాత స్నానం చేసి ఆ తర్వాత పూజ చేయడం మంచిది. అంతేకాని దీపారాధన వెలుగుతున్న సమయంలో ఇంటిని అస్సలు శుభ్రపరచకూడదు. దీపం కొండెక్కిన తర్వాత ఇంటిని శుభ్రపరచుకోవచ్చు. దీపం వెలుగుతుండగా ఇంటిని శుభ్రం చేస్తే దేవతల ఆగ్రహానికి గురవుతాము. దాంతో లేనిపోని సమస్యలు మొదలవుతాయి. అనవసరంగా అన్నింటిలోనూ నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చేసే పని ఏదైనా కూడా సక్రమంగా, సరైన పద్ధతిలో క్రమంగా చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్